కాబట్టి ఇప్పటికైనా వాళ్ళని వాళ్ళు సమీక్షించుకుంటే బాగుంటది. ఓకే, రామచంద్ర నాయక్ గారు. రామచంద్ర నాయక్ గారు, కంక్లూడ్ ప్లీజ్. ఒకటే, దేశంలో గాని రాష్ట్రాల్లో గాని ముందు పార్టీలు గాని ఎన్నికల ఖర్చులు గాని తగ్గించే దాని మీద కొంత కసరత్తు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక అభ్యర్థి ఈ రోజు నార్థన్ స్టేట్స్ లో కేవలం 50 లక్షల నుండి ₹1 కోటి ఒక ఎంపీ ఎలక్షన్, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతుందండి. అంటే నేను వ్యక్తిగతంగా సరే ఇవన్నీ డిబేట్ లో మాట్లాడచ్చు లేదు. అయితే రెండవది, మన తెలంగాణ గాని సౌత్ స్టేట్స్ లో కానీ అలా కాదు రామచంద్ర గారు, ఎంత లిమిట్ పెట్టినా చేసేదంతా అన్అఫీషియలే కదా ఖర్చు అంతాను. ఇప్పుడు ఒక నిమిషం అండి, అఫీషియల్ పక్క పెట్టండి. ఒక్కొక్క అభ్యర్థి ఎంత ఖర్చు పెడితే ఎమ్మెల్యే గెలుస్తున్నారు అనేది తెలంగాణ యావత్తు ప్రజానికానికి తెలుసు, నాయకులకు తెలుసు, పార్టీలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు టైంలో ఏం ఖర్చు ఉండే, తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైం వచ్చేసరికి ఎంత అవుతుంది, తర్వాత కేసీఆర్ గారు వచ్చేసరికి ఎంత ఎక్స్ట్రీమ్ గా దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్లకు ఎన్నికల ఖర్చు. ఇప్పుడు మీరెంత పెట్టినో కూడా తెలిస్తే మాకు సంతోషపడతాం. నేను ఏమంటున్నానంటే ఆచార్య గారు కూడా మిత్రుడు గత 3-4 సార్లు 14 నుంచి పోటీ చేసుకుంటూ ఆవిడ ఎన్నికల్లో నష్టపోయిన వ్యక్తి. నేనేమంటున్నానంటే కొన్ని సమూలంగా రాజకీయ ప్రక్షాళన కేంద్రంలో చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల ఖర్చు ఈరోజు కేంద్రంలో ఈవీఎంలు బంద్ చేస్తే కొంత ట్రాన్స్పరెంట్ గా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. మళ్ళీ బ్యాలెట్ సిస్టమ్ డెవలప్ అయిన అమెరికా లాంటి కంట్రీలే ఈవీఎంలను తిరస్కరించినప్పుడు అదే ఈవీఎంలను పట్టుకొని మనం ఎన్నికల్లో పోవడం కరెక్ట్ కాదు. టెక్నాలజీ మీరు గెలిచిరు కదా, ఈవీఎంలతో గెలిచిర్రా, ఎట్లా గెలిచిరు? ఇప్పుడు ఒకటి ఆచార్య గారు, అట్లా మీరు నేను ఒక సందేశాన్ని ఇస్తున్నప్పుడు మీరు దాన్ని వినండి ఆచార్య గారు వినండి దయచేసి. నేను ఫస్ట్ పాయింట్ ఏమంటున్నా, ఎన్నికల ఖర్చు కంట్రోల్ చేసే సిస్టమ్ కేంద్రంలో బిల్లులు పాస్ చేయాలి. అదే విధంగా ఈవీఎం కాకుండా మరి బ్యాలెట్, అదే విధంగా 60%, 70% మాత్రమే కాదు, 100% ప్రతి పౌరుడు ఎన్నికల్లో పాల్గొనే విధంగా వారి ఎన్నికల మరి గుర్తింపు కార్డుకును ఆధార్ కార్డుకు లింక్ చేసి ఓటేస్తేనే వారికి రేపు ఏదన్నా మరి పథకాలు గాని ఏదన్నా బెనిఫిట్స్ గాని జరుగుతాయనే సందేశాన్ని కేంద్రం అందించాలి. అదేవిధంగా మూడవది, పార్టీ ఫిరాయింపులు తప్పకుండా నిర్వహించాలి. ఏదైనా ఉంటే పార్టీల పరంగా పొత్తు పెట్టుకొని ఒకసారి హంగొచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితి కూడా చూసినాం. అలాంటప్పుడు పార్టీల పరంగా విధానాల పరంగా పొత్తులు పెట్టుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరు పార్టీ మారినా అక్కడే సభ్యత్వం పోతుందని చెప్పేసి ఇలాంటి సంకేతాలు కేంద్రంలో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది తప్ప కింద మనం ఎంత కొట్టుకున్నా ఎంత మాట్లాడుకున్నా. ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇటు స్పీకర్ కి ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ కంప్లైంట్ ఇచ్చారో అందులో ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కూడా గతంలో ఆయన పార్టీ మారిన వ్యక్తి. ఆయన కూడా పార్టీ మారిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ పార్టీలో గెలిచింది, ఎక్కడ మంత్రి అయ్యిండు, సబితా ఇంద్రమ్మ ఎక్కడ గెలిచింది, ఏ పార్టీ మినిస్టర్ అయింది. ఇప్పుడు ఇవన్నీ చర్చించుకుంటూ పోతే చాలా భారతం అవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ భవిష్యత్తులో ఆపాలి అంటే కేంద్రంలో చట్టాలు, ఇంకా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమే అయింది, చట్టాలు తీసుకురామని చెప్తాం. దాని మీద అందరూ అన్ని పార్టీలు అఖిల పక్షంగా ఏర్పడి దాని మీద కొంత నిర్ణయం తీసుకున్నంత వరకు చూద్దాం రామచంద్ర నాయక్ గారు. ఆ దిశగా అందరూ అన్ని పార్టీలు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తారు, ఆ దిశగా ఆలోచిద్దామని చెప్తారు. కానీ ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారా రాజకీయ పార్టీలు అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే